ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఉన్న వందనాలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము తీర్పును మించి అతిశయపడును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభువా. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నా. అయ్యా, నీ వాక్కును నువ్వు నాకు అనుగ్రహింపజేయ ప్రభువా. నీ కృపలో నువ్వు నన్ను దర్శించి కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభువా. ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభువా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యం మీకు అంతకుముందు తెలుసో తెలియదో నాకు తెలియదు. జాగ్రత్తగా చదువుకోండి. వాక్యంలో మెయిన్ థింగ్ ఏంటో చూడండి. కనికరం గురించి మాట్లాడుతున్నారు, అలాగే తీర్పు గురించి మాట్లాడుతున్నారు. ఈ వాక్యం తెలుసుకోవాలంటే ముందు కనికరం అంటే ఏంటో తెలుసుకోవాలి, అలాగే తీర్పు అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. కనికరము చూపిన పరిస్థితి ఎలా ఉంటుంది, కనికరము చూపకుండా ఉన్నట్లయితే అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది. ఓకే, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇక్కడ ఈ యొక్క 13వ వచనం లాస్ట్ లైన్లో కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇప్పుడు 2 లక్షణాలు అక్కడ ఉన్నప్పుడు కనికరము ఒక లక్షణము, తీర్పు ఒక లక్షణం. 2 లక్షణాలు అక్కడ పెట్టినప్పుడు రెండిట్లో ఎవరికి ఎక్కువ ఆధిపత్యం ఉంది అక్కడ? అదేంటి మరి? అంటే తీర్పు ఇంకెందుకు వేస్టా? ఇది కనికరము, ఇది తీర్పు అనుకుందాము. ఈ యొక్క రిఫరెన్స్లో యాకోబు రాసిన పత్రిక 2:13వ వచనంలో కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం అనే లక్షణాన్ని తీర్పు కన్నా కూడా అతిశయపడును అని ఉంది. అంటే తీర్పు కన్నా కూడా కనికరమే ఎక్కువ అతిశయపడుతుంది. ఓకే, ఆ వాక్యానికి అదే అర్థం. ఓకే, అంటే తీర్పును తక్కువ చేసి మాట్లాడినట్ట, లేకపోతే కనికరాన్ని ఎక్కువ చేసి మాట్లాడినట్ట, లేకపోతే తీర్పు వేస్తూ మొత్తం కనికరమే నిలబడితేనే అర్థమా? ఆలోచన చేయండి, ఎలాంటి అర్థం వస్తుందో బాగా ఆలోచించండి. మీ యొక్క ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. 2 లక్షణాలు. ఆ 2 లక్షణాలు మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకు ఉండవు. ఓకే, ఎవరికి పడితే వాళ్ళకు ఉండవు. కేవలము మన దేవుడగు యెహోవా, సృష్టికర్త న్యాయాధిపతియగు యెహోవాకు మాత్రమే న్యాయాధిపతి, తీర్పు తీర్చేవాడు అని పేరుంటుంది. ఓకే, ఆయనకు కలిగిన తీర్పరి అను ఆ యొక్క లక్షణము, ఆయనకు కలిగిన కనికరము అను ఆ యొక్క లక్షణాన్ని ఇక్కడ 2 లక్షణాలను పక్కపక్కన పెట్టి ఈ యొక్క వాక్యం మీరు చదివినట్లయితే ఒకదాన్ని మించి ఇంకోటి అక్కడ మాట్లాడుతున్నారు. అంటే తీర్పు కన్నా కూడా కనికరమే అతిశయపడుతుంది అని రాశారు. అంటే కనికరాన్ని ఎక్కువగా హైప్ చేయటం, తీర్పుని తక్కువ అని లెక్క పెట్టడం, ఇదేమన్నా ఈ యొక్క వాక్యంలోని అర్థమా? కాదు, అలా అనుకోకూడదు. మళ్ళీ ఏ కాంటెక్స్ట్లో, అంటే ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సంఘటనలో ఈ యొక్క వాక్యం వాడారనేది ఆ యొక్క 8వ యాకోబు రాసిన పత్రిక 7 నుంచి లేకపోతే 8 నుంచి 13 వరకు చదువుకుంటే మీకు అర్థమవుద్ది ఏ పరిస్థితుల్లో ఆ యొక్క మాట వాడారనేది తెలుస్తుంది. 8 నుంచి 13. కానీ ఈ వాక్యాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు చిన్న కథ చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మహారాజు ఉన్నాడు. మహారాజు అంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. ఓకే, ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు దగ్గర ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు. లేకపోతే ఇట్లా 100 మంది మీద అధికారం కలిగినాడు, అంటే సహస్రాధిపతి, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో ఆయన ఒకానొక సందర్భంలో ఒక సహస్రాధిపతి వచ్చి, అయ్యా నాకు ఇలా అర్జెంటుగా ఇంత మనీ అవసరమైంది, కొంచెం నాకు డబ్బులు అరేంజ్ చేయవా అని చెప్పి అప్పు తీసుకుంటాడు. ఓకే,
పోనీ ఇద్దరు వ్యక్తులు వచ్చి, అదే ఒక వ్యక్తి వచ్చేసి మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అర్జెంటుగా బాగా డబ్బులు అవసరమైనవి, నాకు చాలా అవసరం అంటే చాలా అవసరం, నాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వా, అప్పు ఇవ్వా, నేను పలానా అప్పుడు నీకు మొత్తం వెనక్కి ఇచ్చేస్తాను, అప్పు మొత్తం తీర్చేస్తాను అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ యొక్క మహారాజుని ఎంతగానో ప్రాధేయపడతాడు. సరే బాగా అడుగుతున్నావు, అందులోనూ చాలా అవసరం అంటున్నావు కాబట్టి సరే తీసుకెళ్ళు, ఎంత కావాలి అంటాడు. నాకు 10,000 రూపాయలు కావాలి. ఓకే, 10,000 రూపాయలు కావాలి, చాలా అంటే చాలా అర్జెంట్ అయ్యా అని బతిమలాడుకుంటాడు. మహారాజు దగ్గర డబ్బులు ఏమైనా కొదువు ఉంటుందా? అందులోనూ 10,000 అంటే ఇంకా ఏమైనా కష్టమా? కాదు కదా. సరే తీసుకో అని చెప్పి పంపించేస్తాడు. అతను చెప్పింది పలానా 2-3 నెలల్లో ఇస్తాను అని చెప్తాడు ఆ వ్యక్తి. 2-3 నెలలు దాడిపోతుంది, 6 నెలలు అవుద్ది, 6 నెలలు పోయి సంవత్సరం అవుద్ది, సంవత్సరం పోయి సంవత్సరం, సంవత్సరం పోయి సంవత్సరం గడుస్తూ ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ మనిషి అయితే అటు ఇటుగా కనిపిస్తూనే ఉంటాడు తప్ప ఎక్కడా కూడా ఆ మనిషి వచ్చేసి రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో నా డబ్బులు, నేను తీసుకున్న అప్పు ఇది, నేను ఇలా ఇవ్వగలుగుతున్నాను, లేదా నేను ఇలా ఇవ్వలేనని చెప్పి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడ్డా ఆ వ్యక్తి. రాజు పరిశీలించి బాగా చూసుకొని కబురు పంపిస్తాడు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి, అర్జెంటుగా రా అన్నట్టు. రాజా ఏంటి అంటే, ఇదిగో మనం నా దగ్గర పలానా అప్పుడు నువ్వు 10,000 రూపాయలతో అప్పు తీసుకున్నావు కదా, ఇంతవరకు నువ్వు నాకు అప్పు చెల్లించలేదు, అర్జెంటుగా నువ్వు నాకు అప్పు తీర్చేసి అంటాడు. అయ్యా ఇప్పుడు నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది, నా దగ్గర నయా పైసా లేదు, 10,000 కాదు కదా, నా దగ్గర రూపాయి కాదు కదా, కనీసం నయా పైసా లేదు, నేను అసలు ఇవ్వలేనంటే ఇవ్వలేనని చెప్పి బాగా రిక్వెస్ట్గా మాట్లాడతాడు. నువ్వు ఇవ్వలేవా? సరే ఓ పని చేద్దాం, నీ భార్యని, నీ గర్భవాసాన్ని జన్మించిన నీ పిల్లల్ని, నీకంటూ కలిగిన ఆస్తిని, అంతస్తులను యావత్తును సరే మొత్తం అమ్మేసి ఎంత వస్తే అంత తీసుకొచ్చి నాకు అప్పచెప్పేసి, లేకపోతే వాళ్ళందరినీ నా కింద బానిసల కింద పెట్టేసి, పనుల కింద పెట్టేసి అని చెప్పి ఆ వ్యక్తిని అంటాడు. అయ్యయ్య అట్లా అనమాకయ్యా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి ఆ యొక్క మహారాజుని ఆ యొక్క వ్యక్తి ఎంతగానో బతిమలాడతాడు, ఎంతగానో ప్రాధేయపడతాడు. క్షమించండి అయ్యా, అట్లా కాదయ్యా, ఇట్లా కాదయ్యా అని చెప్పి బాగా అన్నమాట, బాగా అంటే బాగా ప్రాధేయపడి క్షమించమని అడుగుతాడు. అలా అడిగేసరికి ఈ మహారాజుకి ఎంతో ధననిధి ఉంది, దాంట్లో ఒక 10,000 రూపాయలు పోతే పోయిందిలే, పాపం ఆ వ్యక్తి ఎంతో బాధపడుతున్నాడంట, కష్టపడుతున్నాడంట, లేకుండా ఉన్నాడంట, సో సర్లే పోనీలే, నేను క్షమించేశా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మహారాజు చెప్తాడు. ఓకే, మహారాజు చెప్తాడు, ఏమని చెప్తాడు, క్షమించేసి నేను క్షమించాను, నువ్వు వెళ్ళిపో అంటాడు. అంత మాత్రమే కాకుండా నీ అప్పును కూడా నేను కొట్టేశా, నువ్వు ప్రాధేయపడ్డ పద్ధతి కానీ, నువ్వు నన్ను అడిగిన పద్ధతి కానీ, క్షమించమని నువ్వు బతిమలాడుకున్న పద్ధతులను బట్టి కానీ నాకు అర్థమైంది, అలాగే నాకు నచ్చింది. సో నిన్ను క్షమించడం మాత్రమే కాకుండా నువ్వు నీ యొక్క జీవితంలో ఆ 10,000 రూపాయలు కూడా నువ్వు నాకు ఇవ్వనవసరం లేదు, చక్కగా వెళ్ళి హ్యాపీగా బతుకు, నీ అప్పు కూడా కొట్టేశా, రూపాయి కూడా నువ్వు చెల్లించడం అవసరం, వెళ్ళిపో అని చెప్పి మహారాజు చెప్తాడు. ఆ వ్యక్తి, మొదటి వ్యక్తి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఇంతవరకు అర్థమైందా? సరే, తన యొక్క దైనందిన జీవితంలో హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు లైఫ్. ఒకనొక సందర్భంలో ఇంకో వ్యక్తి వస్తాడు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, 10,000 రూపాయలు అప్పు చేసిన ఆ యొక్క వ్యక్తి దగ్గర ఈ యొక్క రెండో వ్యక్తి 100 రూపాయలు అప్పు చేస్తాడు. 10,000 వేరు, 100 రూపాయలు వేరు, 100 రూపాయలు అప్పు చేస్తాడు. సో 10,000 అప్పు చేసినాడు అంటే మొదటి వ్యక్తి వెళ్ళి రెండో వ్యక్తి దగ్గర, అరే నువ్వు నాకు దగ్గర 100 రూపాయలు అప్పు చేసావు కదా, అర్జెంటుగా 100 రూపాయలు ఇచ్చారా అంటాడు. అంటే అతను బతిమలాడతాడు, బాబు నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను 100 రూపాయలు ఇవ్వలేనయ్యా అంటాడు. అలా కాదు ఇలా కాదు, అలాంటి ఏం చెప్పమాకు అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు, ఇంకా బతిమలాడతాడు. ఈ మొదటోడికి ఇంకా కోపం వచ్చి కాలర్ కాదు కదా అని చెప్పి ఏకంగా గుర్తు పట్టుకుంటాడు. గుర్తు పట్టుకొని నువ్వు నాకు ఇవ్వాల్సిందే అది ఇది అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడతాడు. అయ్యా నా దగ్గర అస్సలు ఏమి పైసా అంటే పైసా లేదని చెప్పి రెండో వ్యక్తి ఎంతగానో ప్రాధేయపడతాడు. ఇక మొదటి వ్యక్తికి బాగా కోపం వచ్చేస్తుంది. నేను అడిగినా సరే నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బుల్ని చెప్పిన సమయంలో నాకు వెనక్కి ఇవ్వలేకపోయావు అని ఇంకా కోపం రగులుకొని అధికారుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ 100 రూపాయలు తీసుకున్నాడు మీద సాక్ష్యాధారాలు ఉంటాయి కదా, దాని ప్రకారం కంప్లైంట్ చేస్తాడు. అంటే కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేయగానే అధికారులు ప్రూఫ్ ఉంది కాబట్టి ఇక ఏం చేయలేక 100 రూపాయలు తీసుకున్నాడిని అంటే రెండో వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు, శిక్షకి
వేసేస్తారు. ఓకే. ఇదంతా కూడా ఆ అధికారి లేకపోతే ఆ యొక్క రాజుకి ఇవన్నీ తెలుస్తాయి. ఆ రెండో వ్యక్తి వచ్చి జైల్లో ఉంటాడు. జైల్లో వేయాలంటే రాజు యొక్క అధికారము లేకపోతే ఆర్డర్ లేకుండా జైల్లో వేయలేరు కదా. ఓకే. జైల్లో ఎందుకు అభయపడ్డాడంటే ఎందుకు వేశారంటే ఇది కారణం అని తెలుస్తుంది రాజుకి. సో రాజు రెండో వ్యక్తిని పిలుస్తాడు. బాబు ఏమైందిరా నువ్వెందుకు జైల్లో ఇలా అయ్యావు అంటే, సార్ నేను పలానా వాడి దగ్గర ₹100 అప్పు చేశాను సార్. ఆ పలానా వాడు నన్ను ఇలా గొంతు పట్టుకొని ఇమ్మని అడిగాడు. ఇదిగోండి మీరు చూడండి నా పరిస్థితి అసలు ఏం బాలేదు. ₹100 కాదు కదా నా దగ్గర రూపాయి పైసా కూడా నా దగ్గర ఏం లేదు. ఏవీ లేనప్పుడు నేను ఎలా ఇవ్వగలను? తీసుకున్న మాట నిజమే. అతను నాకు సాయం చేసిన లేకపోతే అతను నాకు అప్పు ఇచ్చిన మాట నిజమే. నేనేమి దాయట్లేదు, అబద్ధం చెప్పట్లేదు. కానీ తిరిగి చెల్లించలేని పరిస్థితిలో నేనున్నా అని పైగా నేను అప్పు కొట్టేయమని కూడా అడగలేదు సార్. కాస్త ప్రాధేయపడి క్షమించండి. కొంచెం ఎక్స్‌ట్రా టైమ్ ఇవ్వండి. అధికమైన సమయం ఇవ్వండి. దాని ప్రకారం నేను ఇవాళ కాకపోతే కొద్ది రోజుల్లో అయినా సరే అప్పు తీరుస్తానని చెప్పి బతిమిలాడాను సార్. అయినా సరే అతను నా గొంతు పట్టుకొని ఉన్నత అధికారుల దగ్గర కంప్లెయింట్ చేసి నన్ను జైల్‌లో వేశాడు అని చెప్తారు. ఓకే. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఆ మహారాజుకి బాగా కోపం వస్తది. బాగా కోపం వచ్చి మొదటి వ్యక్తిని పిలుస్తాడు. పిలిచి అడుగుతాడు. "నువ్వు నాకు 10,000 అప్పున్నావు గదా! నువ్వు నాకు 10,000 అప్పున్నావు గదా! 10,000 అప్పు తీర్చావా?" అడుగుతాడు. అంటే సార్ మీరు నన్ను క్షమించేశారుగా. అంత మాత్రమే కాకుండా నన్ను కనికరించి నా యొక్క అప్పు మొత్తం మీరు కొట్టేశారుగా. మర్చిపోయారా సార్ అన్నట్టు మాట్లాడతాడు. నాకు గుర్తుంది. నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను కనికరించాను. దాన్ని బట్టే నీ యొక్క అప్పు మొత్తం కొట్టేశానని చెప్పి నువ్వే అంటున్నావు గదా! ₹10,000 విలువైన ఆ యొక్క డబ్బుని నువ్వు అప్పుగా తీసుకుని, నువ్వు కట్టలేని పరిస్థితుల్లో నీ యొక్క స్థితిగతులన్నీ నేను చూసే ఉన్నాను కాబట్టి, నువ్వు ప్రాధేయపడి క్షమించమని అడిగిన ఆ యొక్క పద్ధతి నాకు నచ్చింది కాబట్టి, నీ యందు నాకు కనికరం కలిగి నేను క్షమించేశా. ప్లస్ అప్పు కూడా కొట్టేశా. అలాంటిది నీ కింద పనిచేసేవాడు తోటి సహోదరుడు 10,000 కాదు కదా! 10,000లో సగం కూడా కాదు కదా! ₹100 తీసుకున్నాడు. ₹100ని ఎన్ని సార్లు మల్టిప్లై చేస్తే 10,000 అవుతాయి? 100కు ఉండేది 2 సున్నాలు. ఒకటి తర్వాత 2 సున్నాలు. అదే 10,000కి ఒకటి తర్వాత 4 సున్నాలు. అంటే ఎన్ని రెట్లు? అంటే 100ని 100 సార్లు మల్టిప్లై చేస్తే అంటే ఒకటికి 100 రెట్లు. ఒకటికి 100 సార్లు మల్టిప్లై చేస్తే 100 10,000 అవుద్ది. రైట్? ఓకే. సో ₹100 కూడా నువ్వు క్షమించలేకపోయావు. వాడిని ఎంతగానో బాధపెట్టి జైలు పాలు చేస్తావా నువ్వు? నువ్వు ఏమైతే క్షమాపణ పొందుకున్నావో ఆ క్షమాపణ అప్పు తీసుకొని క్షమాపణ పొందుకున్నావు. అప్పు కొట్టివేయబడింది. అదే క్షమాపణ నీ కింద అప్పు తీసుకున్న దగ్గర నువ్వు చూపించలేకపోతున్నావు. నువ్వు ఏ అప్పు తీసుకొని కనికరం పొందుకొని క్షమింపబడ్డావో అదే కనికరమును నీ కింద అప్పు తీసుకున్న దగ్గర నువ్వు కనికరం చూపించలేకపోతున్నావు. నీ ఏదైతే ₹10,000 అతని దగ్గర తీసుకుందైతే కేవలం ₹100. అంటే నీకన్నా 100 రెట్లు తక్కువ అప్పు తీసుకున్నాడు. నువ్వు తీసుకున్న అప్పుతో పోలిస్తే అతను తీసుకున్న అప్పు 100 రెట్లు తక్కువ. అయినా సరే నువ్వు వాడిని క్షమించలేకపోయావే అని చెప్పి రాజుకి కోపం వచ్చి ఏం చేస్తాడు? మీరు చెప్పండి ఏం చేస్తాడు? ఇదే ప్రశ్న. ఏం తీరుస్తాడు తీర్పు? 10,000 ఇచ్చి మొదటోడు ఎంతైతే అప్పు చేశాడో ఆ 10,000 ఇచ్చారా అని అడిగాడంట. ఓకే. నువ్వు అది మనుషుల ఆలోచన. ఓకే. అది మనుషుల ఆలోచన. ఏంటంటే మనకు ఎలా అయితే వాళ్ళు అప్పు ఉన్నారో రుణపడి ఉన్నారో మనకి ప్రేమ ఉన్నప్పుడేమో క్షమించేస్తాం. కోపం వచ్చినప్పుడు నా దగ్గర నువ్వు ఎంత బాకీ ఉన్నావో ఆ బాకీ మొత్తం తీర్చేసేయని మనుషులు అంటాం. కానీ ఈ యొక్క ఉపమానంలో ఆ మహారాజు ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు, న్యాయాధిపతి. ఆ మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఎవరు? మనుషులు. ఓకే. అదే న్యాయాధిపతి స్థానంలో మనిషి ఉంటే కనుక మరి వేరే మనిషిని ఎలా అంటే నువ్వు నాకు ఎంతైతే బాకీ ఉన్నావు ఉన్న బాకీ మొత్తం ఉన్న పొలానే నాకు తీర్చేయి అని చెప్పి కోపంగా ఫెరోషియస్గా మాట్లాడతారు, తీర్పు తీస్తారు. కానీ దేవుడు అలా తీర్పు తెచ్చడు. దేవుడు ఒకసారి అప్పు కొట్టేశాను అంటే అప్పు కొట్టేసినట్టే. దేవుడు ఒకసారి కనికరించాడంటే కనికరించాడే. అప్పు కొట్టేసినాడు తిరిగి నాకు అప్పు తిరిగి చెల్లించని మొదటి వ్యక్తిని ఎప్పుడు అడగడు. కానీ తీర్పు తీస్తాడు. ఎలా తీర్పు తీస్తాడు? శిక్ష ఏమి వేస్తాడు? ఏదో చెప్పు.
క్షమించదన్నా క్షమిస్తాడు. ఈ అబ్బాయి 100 రూపాయలు ఆయన దగ్గర అప్పు చేశాడు కదా, ఆ 100 రూపాయలు ఈ 100 రూపాయలు ఆ అబ్బాయి కట్టేసి ఆ అబ్బాయిని విడిపిస్తాడు. ఆ 100 రూపాయలు న్యాయాధిపతి మొదటి వ్యక్తికి కట్టి రెండో వ్యక్తిని విడుదల చేస్తాడా? నువ్వు చెప్పు. జైలు శిక్ష వేస్తాడు. మొదటి వ్యక్తికి జైలు శిక్ష వేస్తాడా? ఓకే. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు నువ్వు నీ ఆలోచన అయినా సరే, నీ ఆలోచన అయినా సరే, నా ఆలోచన అయినా సరే ఎలా ఉంటుందంటే మానవ జ్ఞానానికి సంబంధించినట్లు ఉంటుంది. ఓకే, మనుషులం కాబట్టి మనకి ప్రేమ ఉన్నప్పుడు, ఆప్యాయత ఉన్నప్పుడు, క్షమించే తత్వం ఉన్నప్పుడు, అలాగే వ్యతిరేకత ఉన్నప్పుడు, అసమాధానం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు, ఇలాంటి లక్షణాలతో రకరకాలుగా మనం తీర్పులు తీర్చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటాం. నాకు అప్పు ఈ తీర్చు, లేదా తీర్చు మాకు, అరే నువ్వే కదరా ఇవ్వాలి, ఇవ్వకపోయినా పర్లేదు తీసేసుకో. ఇలా మనుషుల మధ్య పక్షపాతం చూపిస్తూ ఉంటాం మనకున్న ఎమోషన్స్ బట్టి, ఎదుటివాడి మీద మనకున్న ప్రేమను బట్టి. ఓకే, కానీ దేవుడు అలాంటివాడు కాదు. మొదటి వ్యక్తి దగ్గర ఎంతైతే ప్రేమ ఉందో రెండో వ్యక్తి మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. మొదటి వ్యక్తి మీద ఎంతైతే కనికరం చూపించాడో రెండో వ్యక్తి మీద కూడా అంతే కనికరం చూపిస్తాడు. ఇక్కడ దేవుడు ఎటువంటి తీర్పు తీరుస్తాడంటే, మొదటి వ్యక్తిని దేవుడు ఇటు క్షమించేసి అప్పు కొట్టించేశాడు. రెండో వ్యక్తి వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఏం చేశాడు? 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, 100 రూపాయలు అప్పు చేసినాడు తీసుకెళ్ళి జైల్లో వేయించేశాడు. ఓకే, అప్పుడు రాజు ఏం చేయాలి అంటే, న్యాయాధిపతికి ఉన్న దేవుడు ఆయన యొక్క ఆలోచనలో, అంటే దేవుడి యొక్క ఆలోచనలో దేవుడి యొక్క తీర్పు ఎలా ఉందంటే, ఈ 100 రూపాయలు అప్పు చేసినాడు దగ్గర ఈ 10,000 రూపాయలు అప్పు చేసినాడిని దాసుడుగా పెట్టి అరెస్ట్ చేపించేస్తారు. ఓకే, రాజు ఏం తీసుకోడు, మళ్ళీ 100 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు అప్పు చేసినాడిని అరెస్ట్ చేశాడు, చేపించేశాడు 10,000 రూపాయలు. ఓకే, అది మనిషి తీర్పు. అదే దేవుడు ఎలా తీర్పు తీర్చాడంటే, 10,000 రూపాయలు అప్పు చేసినాడిని 100 రూపాయలు అప్పు చేసినాడు దగ్గర దాసుడుగా పెట్టాడు. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పాలా? 10,000 రూపాయలు అప్పు చేసినాడిని తీసుకొచ్చి అరెస్ట్ లాగా చేపించి, అంటే రాజ్యంలో అరెస్ట్ కాదు, జైల్లో అరెస్ట్ కాదు, ఈ 100 రూపాయల దగ్గర దాసుడుగా అరెస్ట్ చేసినట్టు. ఓకే, అంటే బతుకు దినములందరూ అన్నీ కూడా ఎలా ఉంటాయి? 10,000 రూపాయలు అప్పు చేసినాడు వచ్చేసి 100 రూపాయలు అప్పు చేసినాడు దగ్గర దాసుడుగా బందీగా ఉండాలి. అర్థమైందా మీకు? అది న్యాయాధిపతి యొక్క తీర్పు. అర్థమైందా? ఇదంతా కథ అనుకున్నారా? కాదండి, ఇదంతా వాక్యమే. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి రాసి ఉంటుంది. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచును కోరిన ఒక రాజును పోలి ఉన్నది. చదువుకుంటారండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. సరే, నేను చదువుతా చూడండి. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచగోరున ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకున్న మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న, అంటే అప్పుగా ఉన్న ఒకడు అతని యొద్దకి తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాడు యజమానుడిని, వాని పిల్లలను, భార్యను, కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించుదునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అర్థమైందండి మీకు? సాగిలపడి క్షమాపణ అడగంగానే ఆ యొక్క యజమానుడు లేకపోతే ఆ యొక్క న్యాయాధిపతి ఏం చెప్పాడు? కనికరపడి, సాగిలపడి బతిమలాడుకున్న పద్ధతిని బట్టి ఆ యొక్క న్యాయాధిపతి కనికరపడి క్షమించేసి అప్పు మొత్తం కొట్టేశాడు. ఓకే, అర్థమైందా? అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లించు అని చెప్పెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించిదనని వాడిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చున్నది
చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి కదా, గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధ పరచు వారిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఓకేనా, అర్థమైందా? నేను చెప్పిన దేవుడి యొక్క తీర్పు 34వ వచనంలో రాసి ఉంటుంది. దేవుడికి అంటే ఆ యొక్క న్యాయాధిపతికి అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధ పరచు వారిని అప్పగించును. అంటే రెండో వాడు దుఃఖపడింది, బాధపడింది ఎవడు? రెండవ దాసుడు. చూడండి, ఇక్కడ మొదటి వ్యక్తి ఎలా అయితే న్యాయాధిపతి దగ్గర అంటే రాజు దగ్గర ఎలా అయితే సాష్టాంగపడి మృక్కి వేడుకొన్నారో, రెండో వ్యక్తి కూడా సాష్టాంగపడి మృక్కి వేడుకున్నారు. ఓకే, అర్థమైందా? మహారాజు దగ్గర మొదటి వ్యక్తి సాష్టాంగపడి వేడుకొని మృక్కి బతిమలాడుకున్నాడు. రెండో వ్యక్తి మొదటి వ్యక్తి దగ్గర సాష్టాంగపడి వేడుకొని బతిమలాడుకున్నాడు. సో ఎక్కడ ఏది మార్పు లేదు. మరి న్యాయాధిపతి అంటే మహారాజు ఏమో మొదటి వ్యక్తిని క్షమించాడు. తను పొందుకున్న క్షమాపణ, తను పొందుకున్న కనికరము రెండో వ్యక్తి మీద మొదటి వ్యక్తి చూపించాల. మొదటి వ్యక్తి పొందుకుంది ఏంటి? అది కూడా మహారాజు దగ్గర నుంచి కనికరము, క్షమాపణ, అప్పు కొట్టివేయబడటం. తనైతే తను స్వతంత్రించుకున్నాడు. అది స్వతంత్రించుకోవటానికి తను ఏం చేశాడు? సాగిలపడి సాష్టాంగపడి నమస్కరించి బతిమలాడుకొని వేడుకొన్నాడు. కానీ తన కింద అంటే మొదటి వ్యక్తి కింద ఉన్న ఆ రెండో వాడు తీసుకున్న అప్పు చాలా చిన్నదైనా సరే క్షమించలా, కనికరపడలా. ఈవెందో ఆ రెండో వ్యక్తి ఎంతగా ప్రాధాయపడినా, క్షమించమని అడిగినా, ఏమి ఎలా బతిమలాడుకున్నా సరే క్షమించకుండా గొంతు పట్టుకొని శిక్షకి చెరసాలలో అప్పచెప్పాడు. ఇదంతా తెలుసుకున్న మహారాజు దుఃఖపడిన వారి దగ్గరికి ఆ శిక్షని ఎవరైతే అమలు చేశాడో ఆ వ్యక్తిని తీసుకొచ్చి అప్పచెప్పాడు. సో నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఎంతగానో సరే ప్రార్థన చేసుకొని, ఎవరి దగ్గర ఎంత అప్పులున్నా సరే, ఎలా ఉన్నా సరే, దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు నిన్ను ఏ విధంగా సరే ఎవరన్నా సరే బాధ పెట్టినా, విచారణ చేసినా, అవమానం కలిగించేది చేసినా, నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, లెక్క చూసే దేవుడు ఆ లెక్కకి నీ యొక్క ప్రవర్తన న్యాయముగా క్రమబద్ధముగా ఉన్నట్లయితే ఆ శత్రువుని నీ దగ్గర దాసుడుగా దేవుడు అప్పచెప్తాడు. ఓకే, ఈ యొక్క వాక్యంలో లేకపోతే ఈ యొక్క ఉపమానంలో జాగ్రత్తగా చూడండి. ఆ యొక్క మహారాజు చేసే పని ఏంది? లెక్క చూసే పని. ఎవడెవడు ఎంత తీసుకున్నాడు, ఎంత చెల్లించాడని చెప్పి లెక్క చూస్తున్నాడు. ఇప్పుడు ఆ 10,000 అప్పు ఇచ్చినాడు కూడా మహారాజే. ఇప్పుడు 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. మహారాజు దగ్గర అప్పు తీసుకున్నాడా? తీసుకోవాలా. ఎక్కడ అప్పు తీసుకున్నాడు? 10,000 రూపాయల అప్పు తీసుకున్నాడు దగ్గర తీసుకున్నాడు. 10,000 రూపాయలు 100 రూపాయలు అప్పు ఇచ్చాడు, కరెక్టే. కానీ ఆ 100 ఎక్కడి నుంచి తీసి ఇచ్చాడు? ఆలోచన చేయండి. ఆ 10,000 నుంచి తీసుకొచ్చాడు. ఆ 10,000 అసలు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఒక అర్థమైందా? సో ఏ ధనం అయినా సరే మూలం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ఘనత అయినా సరే మూలం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ఆశీర్వాదమైన మూలం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ లెక్క అయినా సరే మూలం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ కనికరమైన మూలం ఎక్కడి నుంచి? అలాగే ఏ తీర్పు అయినా సరే మూలం ఎక్కడి నుంచి వస్తుంది? సో నువ్వు పొందుకున్న ఆశీర్వాదము నువ్వు పంచాలి, నీ వరకు దాచిపెట్టుకోకూడదు. నువ్వు పొందుకున్న కనికరము తిరిగి పంచాలి, నీ వరకు దాచిపెట్టుకోకూడదు. నువ్వు పొందుకున్న క్షమాపణ తిరిగి పొందుకో, వేరే వాళ్ళకు పంచాలి, నీ వరకే దాచిపెట్టుకోకూడదు. అంటే నువ్వైతే సాష్టాంగపడి క్షమాపణ పొందుకొని కనికరింపబడి ఆశీర్వదించబడి అలాగే అప్పు మొత్తం కొట్టేసుకుంటావే, అదే నువ్వు ఏ ప్రేమనైతే ఆ యొక్క న్యాయాధిపతి దగ్గర నుంచి రుచి చూసావో అదే ప్రేమని నీ తోటి దాసుల దగ్గరికి వచ్చేసరికి నువ్వు చేయవే. పక్షపాతం చేస్తున్నావా? నీ వరకు వచ్చేసరికి
నీ అప్పు తీర్చుకోవాలి, ఆశీర్వదించబడాలి, ఘనకరంగా బతకాలి. అదే నీతో పాటు ఉన్న తోటి సహోదరులు మాత్రం శిక్షార్హులుగా ఉండాలి. 100 రూపాయలు తీసుకున్నాడికే జైలు పాలు చేసినట్టయితే 100కి 100 రెట్లు ఎక్కువ అప్పు చేసినాడివి నిన్ను ఎక్కడ జైల్లో పెట్టాలి? 100 రూపాయలు తీసుకున్నాడికే ఇంత భారంతో కలిగిన శిక్షను నువ్వు ఇచ్చావే, మరి ఆ 100కి 100 రెట్లు నువ్వు అప్పు చేసావు, తప్పులు చేసావు, లెక్క తీర్చబడింది. మరి నిన్ను ఎంతగా దేవుడు శిక్షించాలి? ఆలోచించి ఆ దేవుడు చేసే తీర్పు ఏంటి? నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో, ఎవరి మీద అయితే నువ్వు తీర్పు తెచ్చావో వారి చేతికే నిన్ను అప్పచెప్తాడు దేవుడు. అర్థమైందా? అర్థమైందా? సో దేవుడి యొక్క కనికరము ఆ టైంలో కనికరము ఉంది. ఇదే ఈ యొక్క ఉపమానం మొత్తంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి 35 మీరు చూసినట్లయితే ఆ యొక్క అధ్యాయంలో లెక్క తీర్చేవాడు న్యాయాధిపతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మనం సంఘం ప్రకారం మాట్లాడంటే విశ్వాసులు, తోటి విశ్వాసులు. ఓకే, లెక్క ఈ అప్పు ఎలా ఉన్నారంటే ఆ అప్పు ఎలా తీసుకున్న ఆ అప్పు ఓకే ఉపమానం ఎలా అంటే నువ్వు చేసిన మంచి పనులు అవ్వచ్చు, నువ్వు చేసిన చెడ్డ పనులు అవ్వచ్చు, ఏదైనా సరే. నువ్వు 10,000 పాపాలు చేసావు, దేవుడు నీ యొక్క కనికరం చూసి దేవుడు నీకు క్షమించేశాడు. అదే 10,000 పాపాలు చేస్తున్నావు నువ్వు, నీ దగ్గర ఎవడన్నా సరే 100 పాపాలు చేస్తేనేమో వాడి మీద నువ్వు తీర్పు తీర్చేసి శిక్ష చేసేస్తావు. నువ్వైతే క్షమాపణ పొందుకోవాలి. నీ మీద చేసినాడు పాపం చేసినాడు, తప్పు చేసినాడు మాత్రం క్షమాపణ పొందుకోకూడదు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ తీర్పు? నువ్వైతే అందరినీ తీర్పు తీర్చేసి జైలు పాలు చేసేయచ్చు, నువ్వు మాత్రం క్షమించబడాలి. ఇది ఎక్కడ లాజిక్? అందుకనే వాక్యం ఎంత చక్కగా చెప్తుందంటే, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. క్షమింపని ఎడల, నువ్వు క్షమించకుండా తీర్పు తీర్చే స్వభావం నువ్వు కలిగి ఉన్నట్లయితే పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమించడు. న్యాయాధిపతి నిన్ను క్షమించడు. న్యాయాధిపతి నీ మీద తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఎలా ఉంటుంది? నువ్వు ఎవరినైతే క్షమించకుండా ఉంటావో వాళ్ళ చేతికి నేను అప్పచెప్తాడు. నువ్వు ఎంతగా ఆ వ్యక్తులను తక్కువ చేసి హేళన చేసి అనరాని మాటలని కాని మాటలు పలికి శపించావో వాళ్ళ చేతికి దేవుడు నిన్ను అప్పచెప్తాడు. దానికి కారణం ఏంటి? నువ్వు పొందుకున్న క్షమాపణ, నువ్వు పొందుకున్న ఆశీర్వాదము నువ్వు తోటి విశ్వాసుల మీద, తోటి సహోదరుల మీద చూపించట్లా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడికి ఏ వ్యక్తి అయినా సరే ఒకే విధంగా చూస్తాడు. దేవుడు పక్షపాతం లేదు. దేవుడికి పక్షపాతం లేదు. ఆయన కనికరము చూపుతున్నాడు, ఆయన అలాగే తీర్పు తీరుస్తున్నాడు. ఆయన చూపించే కనికరము మనం ఎలా అయితే స్వతంత్రించుకుంటున్నామో ఆయన చూపించే తీర్పుకు కూడా అంతే భయపడి పరలోకం ముందున నా తండ్రి నన్ను క్షమింపడు ఒకవేళ నేను క్షమించకుండా ఉన్నట్లయితే. సో నేను క్షమింపబడ్డా కాబట్టి నేను అందరినీ క్షమిస్తాను, అది కూడా హృదయపూర్వకంగా నేను క్షమిస్తాను. ఒకవేళ హృదయపూర్వకంగా నేను క్షమించకపోతే నేను క్షమాపణ పొందుకోను అన్న భయముతో ఆ తీర్పునకు నువ్వు భయపడి తోటి విశ్వాసుల పట్ల, తోటి సహోదరుల పట్ల నీ ఎడల ఎవరన్నా సరే, అప్పు అంటే డబ్బు మాత్రమే కాదండి, నీ ఎడల ఎవరన్నా సరే తెలుసు కానీ తెలియక కానీ అపరాధములు, తప్పులు, నిన్ను హింసించడం ఎలా చేసినా సరే నువ్వు వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించాలి అని దేవుడు నీకు ఒక ఆజ్ఞ, ఒక నియమము, ఒక కట్టడ చెప్పి ఉన్నాడు. ఓకే, అర్థమైందా? మత్తయి సువార్త 18. దీన్ని మళ్ళీ మూలవాక్యంలోకి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. 12వ వచనం. స్వతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందుకో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. చాలండి, చూడండి. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించుడి. స్వాతంత్రం అంటే ఏంటి?
ఫ్రీడమ్. భాష మాత్రమే మార్చారు, రెండిటికి ఒకటే. ఇంకా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకో. ఉమ్. చూడండి, ఏ మనిషి అయినా సరే పాపం అనే ఒక బంధకాలలో కట్టివేయబడతాడు, చుట్టూ వేయబడతాడు, బిగించి ఉచ్చులాగా బిగించేసి ఉంచుతాడు. ఆ యొక్క పాపం అనే చెరసాలలో బందీగా ఉంటాడు లైఫ్ లాంగ్. మరి అలాంటి వ్యక్తికి స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క రక్తం ద్వారా వచ్చింది. ఓకే, దేవుడి యొక్క రక్తము ద్వారా స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత తను పొందుకున్న ఆ యొక్క స్వతంత్రాన్ని ఎలా చూడాలి? ఆ స్వాతంత్రం గురించి మాట్లాడాలి, ఆ స్వతంత్రాన్ని ప్రవర్తించాలి. అలాగే ఆ స్వాతంత్రంలో లేకుండా ఇంకా బానిసలుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీర్పు తీర్చకుండా, బాబు ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే, ఇలా చేస్తే మనకి స్వాతంత్రం వస్తుంది. ఆ స్వతంత్రం గురించి నువ్వు దేవుడు ఎందున్న ప్రేమను బట్టి, భక్తిని బట్టి వాళ్ళందరికీ కూడా నువ్వు వివరించాలి. వివరించే సాధనంగా నువ్వు ఉండాలి. స్వాతంత్రము ఇచ్చు నియమము. ఏంటి ఆ నియమం? దేవుడి యొక్క రక్తమే ఆ నియమం, అంతే కదా. పాపానికి తగిన ప్రాయశ్చిత్తం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, సిలువలో కాచబడిన ఆ యొక్క క్రయ ధనము. ఓకే, ఆ అప్పు, ఆ భారము, ఆ పాపము, ఆ తప్పు ఉంది. దానికి క్రయధనముగా దేవుడు తన యొక్క రక్తాన్ని పెట్టి ఇవన్నీ కొట్టేశాడు. ఈ అప్పుని, ఆ ఒక పాపాన్ని కొట్టివేశాడు. అప్పుడు ఆ దేవుడి ఇంత క్రయధనం అంటే రక్తం అను ఒక క్రయధనాన్ని చెల్లించున్నాడు కాబట్టి ఈ పాపము, ఈ యొక్క అప్పు, ఈ యొక్క రుణంలో ఏ మనిషి అయితే ఉన్నాడో వాళ్ళందరికీ కూడా స్వతంత్రం వచ్చింది. పాపంలో నుంచి స్వతంత్రం వచ్చింది. అప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? స్వతంత్రం వచ్చింది కదా అని. స్వతంత్రం వచ్చినవాడు ఎలా ప్రవర్తించాలి? స్వాతంత్రం వచ్చిన మనకి నియమ చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్లుగా మాట్లాడుడి. ఆ స్వతంత్రం మనకు వచ్చి ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఆ స్వతంత్రించుకున్న ఆ యొక్క స్వతంత్రమును బట్టి నీ యొక్క కంటి ముందు కానీ, నీ యొక్క అనుదిన జీవన శైలిలో ఎవరైతే వ్యక్తులు నీ కనపడతారో, వాళ్ళు అన్యులు అయితే ఏంటి, వాళ్ళ విశ్వాసులు అయితే ఏంటి, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైతే ఏంటి, వాళ్ళకి రాబో దినముల్లో దేవుడి దగ్గర నుంచి వచ్చే తీర్పు ఎలా ఉంటుంది అని చెప్పి నువ్వు వివరించాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు చెప్పాలి. అంత మాత్రమే కాదు, ప్రవర్తించి చూపించాలి. ప్రవర్తనతో కూడా నువ్వు చూపించాలి. నీ యొక్క ప్రవర్తనతో నువ్వు చూపించినట్లయితే ఆ యొక్క స్వతంత్రమును వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో దేవుడి యొక్క ఆత్మ ద్వారా వాళ్ళ యొక్క అవసరమును బట్టి అయినా సరే, నిరీక్షణ బట్టి అయినా సరే వాళ్ళు తెలుసుకుంటారు. సో ఏ సందర్భంలో అయినా సరే ఆ స్వతంత్రాన్ని నీ యొక్క స్వలాభం కోసం వాడుకుంటానికి పక్షపాతం చూపించినట్టు నువ్వు ప్రవర్తించకూడదు. ఓకే, ఎంతమంది జనము తీర్పు గుండా వెళ్తున్నారో వాళ్ళందరి పట్ల కూడా నువ్వు ప్రవర్తన విధముగా ఆ యొక్క స్వతంత్రాన్ని నువ్వు కనపరచు. ఓకే, అది ఆ యొక్క అర్థం. సో కనికరము, అప్పుడు నువ్వు స్వతంత్రం పొందుకున్నావు. ఎలా స్వతంత్రం పొందుకున్నావు? నువ్వేదో గొప్ప శూర కార్యాలు చేసావని, నువ్వేదో పరిశుద్ధుడు అని చెప్పి నువ్వు కనికరం పొందుకున్నావా? ఉచితంగా రక్షణ పొందుకున్నావు. నేను బాప్తిజం తీసుకున్నా. ఎలా బాప్తిజం తీసుకున్నావు? దేవుడు ప్రేమతో దేవుని చూశాడు కాబట్టి కనికరింపబడి, దేవుడి చేత, న్యాయాధిపతి చేత నేను కనికరింపబడి ఉన్నా కాబట్టి నేను బాప్తిజంలోనికి, రక్షణలోనికి వచ్చి ఉన్నా. నేను ఉచితంగా పొందుకున్నా. నేను స్వతంత్రంలోకి నేను తేబడి ఉన్నా. మరి అన్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా స్వతంత్రంలోకి తేబడాలంటే నేను ఎలా అయితే కనికరింపబడ్డానో ఆ కనికరాన్ని నేను ప్రవర్తనతో చూపించాలి. ప్రవర్తనతో చూపించినప్పుడు వాళ్ళకి వ్యత్యాసం తెలుస్తుంది. కనికరము ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, కనికరం లేనప్పుడు ఎలా ఉన్నారు. ఓకే, అర్థమైందా? ఆ ప్రవర్తన నువ్వు కనపరిచినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క తీర్పు, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క కనికరము, ఆ యొక్క స్వతంత్రమును అబ్జర్వ్ చేసి తెలుసుకొని దేవుడి యొక్క సిలువ వైపు చూస్తారు. అర్థమైందా? మళ్ళీ కంటిన్యూ మూలవాక్యం. ఈ యొక్క 2:13 లాస్ట్ లైను, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఈ యొక్క సృష్టి యావత్తులో ఒకే ఒక చోట కనికరము అలాగే తీర్పు ఒకేసారి జరిగింది. ఏంటిది అది? దేవుడి యొక్క సిలువ యాగము జరిగిన సంఘటన ఏంటి? ఒకే ఒకటే. ఆకాశానికి భూమికి మధ్య కల్వరి కొండ మీద సిలువ యాగంలో దేవుడు సిలువ వేయబడి ఉన్నాడు. అరచేతులు, అరికాళ్ళలో మేకులతో కొట్టబడి రక్తము
మనిషిలో ఉన్న రక్తం యావత్తు కూడా ధారలుగా కార్చబడి దేవుడు మరణించాడు. ఆ ఒక్క సంఘటనలోనే కనికరం ఉంది. మళ్ళీ ఆ ఒక్క సంఘటనలోనే తీర్పు ఉంది. ఇప్పుడు స్వతంత్రం మనకు కావాలి. అప్పుడు ఎలా కనికరింపబడ్డాం అనుకో స్వతంత్రం మనం పొందుకోగలం ఉచితముగా. మళ్ళీ ఆ కనికరంని స్వతంత్రించుకొని అన్యులుగా ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి యొక్క శిలువయాగం చూపించి దేవుడు ఇలా రక్తము క్రయధనముగా వెచ్చించి నన్ను కనికరించి ఉన్నాడు కాబట్టి నేను స్వతంత్రం పొందుకున్న పాపం నుండి, నేను అగ్నిగుణం నుంచి స్వతంత్రం పొందుకున్నా, నేను రక్షింపబడ్డా, నువ్వు కూడా దేవుడి చేత కనికరింపబడదు రా అని ప్రవర్తనతో వాళ్ళకి చెప్పి దేవుడి తట్టు వాళ్ళు తిప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి తీర్పు. ఆ తీర్పు ఏంటి? పాపానికి జీతం మరణం. మళ్ళీ రక్తముతో ఆ పాపాన్ని శుద్ధీకరింపబడటం. అది శిలువ మీద దేవుడే చూపించారు. ఒకే ఒక సంఘటనలో రెండు బ్యాలెన్స్ చేశారు. అంటే దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడు, జ్ఞాని. ఆలోచన చేయి. సో నువ్వు పొందుకున్న ఆ యొక్క ఉచితమైన రక్షణ, ఉచితమైన పాపము నుండి స్వతంత్రం, ఉచితమైన ఆ యొక్క కనికరం, ఉచితమైన ఆ యొక్క క్షమాపణ నువ్వు స్వతంత్రించుకున్నావు కాబట్టి తిరిగి తోటి సహోదరులకి, విశ్వాసులకి ద సేమ్ థింగ్ ఫ్రీగా తీసుకున్నావు కాబట్టి ఫ్రీగా ఇవ్వాలి. నువ్వేదన్నా సరే వెచ్చించి తీసుకున్నావా? ఎంతన్నా ఖర్చు పెట్టి తీసుకున్నావా? ఉచితంగానే పొందుకున్నావుగా. ఉచితంగా పొందుకుంది ఉచితంగా ఇవ్వకుండా దానికి ఎందుకు మనీ లెండ్ చేస్తున్నావు? మరి అలాంటప్పుడు మీకు ఇంకో డౌట్ రావాలి ఇక్కడ. మరి ఈ యొక్క మూలవాక్యంలో కనికరమే తీర్పు కన్నా అతిశయంగా ఉంది అని రాశారు కదా. మరి అలాంటప్పుడు రెండు ఒకటే అని రాయాలి, కానీ ఓ దాన్ని మించుకోవటం ఉంది అని ఎందుకు రాయాలి అని డౌట్ రావాలి మీకు. ఓకే, అది ఎలా అంటే ఈ యొక్క 8వ వచనం నుంచి రాసి ఉంటుంది. పక్షపాతం కలిగి ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? 9వ వచనం, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారొకదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరించవద్దు అని చెప్పినవాడు నరహత్య చేయు వద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రం విషయంలో అపరాధి వైతివి. చూడండి, పక్షపాతం కలిగి ఉన్నాం అనుకో, పక్షపాతం కలిగి ఉంటే మన యొక్క పద్ధతి కానీ బిహేవియర్ కానీ ఎలా ఉంటుంది? తెలియకుండానే పాపంలో పడిపోతాం. నువ్వు ఇండైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా వ్యభిచరించకపోయినా, దొంగిలించకపోయినా సరే పక్షపాతం కలిగి ఉన్నావు ఇద్దరు వ్యక్తుల పట్ల, అప్పుడు నువ్వేం పొందుకుంటావు? పాపం చేసేస్తావు. నువ్వు పాపం చేసినప్పుడు అక్కడ పక్షపాతం అంటే ఒకరిని నువ్వు కనికరించు, ఒకరి పట్ల నువ్వు కనికరం లేకుండా ఉంటున్నావు. సో నీ కనికరము నీ మీదే తీర్పు తీరుస్తుంది. నువ్వు చూపించిన కనికరం అంటే ఒక వ్యక్తి పట్ల నువ్వు కనికరం చూపించావు, ఇంకో వ్యక్తి పట్ల నువ్వు కనికరం చూపించలా. అక్కడే నువ్వు చూపించిన కనికరం నీ మీద ఏం చేస్తుంది? తీర్పు తీర్చేస్తుంది. అప్పుడు నీలో ఆ రెండు లక్షణాలు ఎలా ఉన్నాయి? నువ్వే నీకు నచ్చిన వాళ్ళ మీదేమో ప్రేమ, నీకు నచ్చిన వాళ్ళ మీదేమో కనికరం, నీకు నచ్చిన వాళ్ళ మీదేమో క్షమాపణ, నీకు నచ్చిన వాళ్ళ మీదేమో ఆటోమేటిక్గా దేవుడి యొక్క తీర్పు తీర్చేస్తున్నావు. ఇది ఎలా న్యాయం అండి? ఆలోచన చేయి. సో నీ హృదయంలో ఎప్పుడు కూడా అది కనికరము, తీర్పు అట్టాగా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ తీసుకోకూడదు. మరి ముఖ్యంగా తీర్పు జోలికి అసలు వెళ్ళకూడదు. ఎందుకు? తీర్పు తీర్చేవాడు ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు న్యాయాధిపతి యొక్క జీవము కలిగిన సృష్టికర్త అయిన సర్వశక్తి కలిగిన దేవుడు. తీర్పు తీర్చడానికి నువ్వెవడవి తీర్పు తీర్చడానికి? నువ్వు మనిషిని సృష్టించావా? ఆ మనిషిని నువ్వు కన్నావా? అపాని ఆ మనిషి కోసం నువ్వు రక్తం దారపోసావా? ఏం చేసావు అని చెప్పి నువ్వు ఆ మనిషి మీద తీర్పు తీరుస్తున్నావు? నువ్వు కన్నావా? నువ్వు దెబ్బలు తిన్నావా? రక్తం దారపోసావా? నువ్వేం చేసావు ఆ బిడ్డ కోసం? పోనీ ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేశాను అంటావేమో. ప్రార్థన నీ సొంత సామర్థ్యాలు ప్రకారం నువ్వు చేసావా? నేను 9 మాసాలు కని పెంచానయ్యా అంటావేమో. మరి నిన్ను కన్నవాళ్ళు వాళ్ళెవరు? వాళ్ళని కన్న వాళ్ళు ఎవరు? అలా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కన్న వాళ్ళు ఎవరు? వీళ్ళందరికీ ఆదిగా మూలముగా ఉన్న ఆదాము, అవ్వమ్మ ఎవరి ద్వారా వచ్చారు? వీళ్ళందరూ
దేవుడి ద్వారా వచ్చారు. సో నీకేంది హక్కు? నీకేంటి హక్కు? నువ్వు పలానా వాళ్ళని కనాలని చెప్పుకొని నువ్వే డిసైడ్ అయిపోయి నువ్వు కనేసావా? గర్భంలో ఉన్నప్పుడు వాడు మగపిల్లడో లేకపోతే ఆడపిల్ల కూడా తెలియదు. అసలు ఎలా ఉంటారో, ఏ రూపురేఖల్లో ఉంటారో, ఎంత అందంగా ఉంటారో, అందహీనంగా ఉంటారో, ఎలా ఉంటారో ఏది తెలియదు నీకు, ఏది తెలియదు. మరి నీకేం రైట్ ఉంది? చూడండి, ఇప్పుడు చూడండి, 10,000 రూపాయలు వాడు 100 రూపాయల వాడికి అప్పు ఇచ్చాడు, జస్ట్ 100 రూపాయలు ఇచ్చాడు. మనం సామాన్యంగా ఆలోచించే మనం ఏమనుకుంటాం, 100 రూపాయలు అప్పు చేసినాడు, 10,000 రూపాయల వాడి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగాడు, తీసుకున్నాడు అనుకుంటాం కదా. అంతవరకు మనిషి యొక్క ఆలోచన. కానీ ఆ యొక్క గ్రంథంలో దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎవరి దగ్గర అయితే 100 రూపాయలు తీసుకున్నావో వాడికంటూ అసలు 100 రూపాయలు ఇచ్చినోడు దేవుడు, రాజు, న్యాయాధిపతి. అర్థమైందా? నువ్వు ఎవరి దగ్గరికి అయితే హెల్ప్ అడిగావో ఆ వ్యక్తికి అసలు హెల్ప్ అంటూ ఇచ్చింది, మనిషిగా పెట్టింది, సజీవుడిగా చేసింది దేవుడు. సో అల్టిమేట్గా నువ్వు పొందుకున్న 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుషులు ఎలా చూస్తామంటే, నేను అప్పు తెచ్చుకున్నా, ఇప్పుడు నేనున్నా, మా నాన్నగారు ఉన్నారు, నేను మా నాన్న దగ్గర 100 రూపాయలు తీసుకున్నా అప్పు అని ఉదాహరణకు మీకు చెప్తున్నానండి, ఉదాహరణకు చెప్తున్నాను. నేను మా నాన్న దగ్గర 100 రూపాయలు తీసుకున్నా. సో చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేను మా నాన్న దగ్గర అప్పు తీసుకున్నా, అంతవరకే కనిపిస్తుంది. కానీ అసలు మా నాన్నగా 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆలోచన చేయండి, మీరే చేయండి. వాళ్ళ నాన్న ఇచ్చారేమో, వ్యాపారంలో సంపాదించారేమో, ఆ స్థిరాస్తుతో వచ్చిందేమో అని మీరు అనుకుంటారు. అక్కడి నుంచి అసలు దానికంటూ రూట్ కాజ్ ఎక్కడి నుంచి ఉంది, అసలు ఆది మూలము ఎక్కడ వేయబడిందని మీరు మొత్తం డిబగ్ చేసుకుంటూ వెళ్తే చివరికి ఏది వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఓకేనా? ఓకేనా? ఏదైనా సరే దేవుడు మూలముగానే వచ్చింది. అది ఆర్థికమైనా సరే, ఘనత అయినా సరే, స్వస్థత అయినా సరే, ఏ ఆశీర్వాదం అయినా సరే దేవుడి మూలంగానే వచ్చింది. వాళ్ళు పొందుకున్న ఆ యొక్క ఆశీర్వాదంలో నీకు మొత్తం ఇచ్చేసారా? ఎంతో కొద్దిగా ఇచ్చారు. నువ్వు 100 రూపాయలు తీసుకున్నావు కాకపోతే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర లైఫ్ లాంగ్ నువ్వు కృతజ్ఞత కలిగి బానిసగా నువ్వు బ్రతకాలని నువ్వు ఒకవేళ అనుకున్నట్లయితే, నీకు ఆయుష్ ఇచ్చింది దేవుడి దగ్గర, నువ్వు ఎంత కృతజ్ఞతగా కలిగి బ్రతకాలి? నీకంటూ ఆ 100 రూపాయలకి కారణంగా ఉన్న వాడికి ఆ 100 అంటూ ఇచ్చినోడు దేవుడు. మరి నువ్వు ఎవరికి కృతజ్ఞత కలిగి బ్రతకాలబ్బా? ఆలోచన చేయండి. నేనేమన్నా అటు ఇటుగా మాట్లాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానా? మీకేమైనా అర్థమైందా? అర్థమైందా? పరమ వైద్యుడు అంటారు. ఓకే, ఇప్పుడు డాక్టర్ నీకు మంచి హార్ట్ ప్రాబ్లంలో లేకపోతే క్యాన్సర్ వ్యాధితో దేవుడు డాక్టర్ నీకు స్వస్థత ఇచ్చాడు. సో నీకు లైఫ్ లాంగ్ ఆ డాక్టర్ దగ్గర బానిసత్వం కానీ కృతజ్ఞత కానీ బతుకుతావా అతను? దాసుడుగా ఉంటావు అతని దగ్గర. ఎందుకుంటారు? వాళ్ళు డబ్బులు పెట్టి ఇంత మెడిసిన్కి ఇంత చేసేసావు కాబట్టి రుణం తీర్చుకుంటావు, అంతకుమించి నువ్వేం చేస్తావు? దాసుడుగా ఉంటావా? మరి అసలు మెడిసిన్ అంటూ క్రియేట్ చేసింది పరమ వైద్యుడుగా ఉన్న దేవుడు, అతనికి దాసుడుగా ఉండాలా లేకపోతే డాక్టర్కి దాసుడుగా ఉండాలా? ఐశ్వర్యవంతుడు దేవుడే ఆ యొక్క ధననిధిని ఆయన బిడ్డలకి స్వాస్థ్యానికి అప్పచెప్పాడు. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావు. నువ్వు ఐశ్వర్యవంతుడు కూడా దేవుడికి రుణపడి ఉండాలా, మధ్యలో ఉన్న మనుషుల దగ్గర రుణపడి ఉండాలా? రక్షణ ఇచ్చిందే దేవుడు, కానీ ఆ రక్షణ ఒక పాస్టర్ ద్వారా ఆ యొక్క వ్యక్తికి బాప్తిజం ద్వారా ఇప్పించారు. సో నువ్వు దేవుడి ద్వారా రక్షణ పొందుకున్నావా, పాస్టర్ ద్వారా రక్షణ పొందుకున్నావా? ప్రతిదానికి మూలం ఎక్కడుంది? దేవుడే మూలం. సో నువ్వు రుణపడి ఉండాలన్నా, కృతజ్ఞత కలిగి ఉండాలన్నా, దాసుడుగా బ్రతకాలన్నా, మహిమపరచాలన్నా ఎవరినంటే కేవలము సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడుగా ఉన్న యెహోవా యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే. అంతకు మించి మనిషికి లోబడి బ్రతక మాకు. మరి ముఖ్యంగా ఈ యొక్క మూలవాక్యంలో తీర్పు గురించి రాసినప్పుడు చూడండి, 4వ అధ్యాయంలో 11-12 వచనాలు. ఒకని విరోధముగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. తీర్పు తీర్చడం అంటే ఆబ్వియస్లీ నోటి మాటతో చేస్తాం. ఓకే, యాకోబు 4:10 నేను అలాగే చెప్పాను. మాటలాడుకుడి. ఇప్పుడు నేను తీర్పు తీర్చామనుకోండి సహోదరుల మీద, వాక్యం ఏమని చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా
తీర్పు తీర్చుచున్నాడు. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు సహోదరుడి మీద కాదంట తీర్పు తీర్చేది, సాక్షాత్తు ధర్మశాస్త్రముకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచున్నాడు. చూడండి వాక్యం ఎంత గంభీరంగా రాస్తుందో చూడండి. నువ్వు ఎవరికన్నా తీర్పు తీర్చావు అనుకో, సహోదరుడు అంటే బ్లడ్ రిలేషన్ మాత్రం అనుకునేరు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకున్న తర్వాత ఎవరైతే ఆయన యొక్క శరీరము రక్తం నందు పాల్పొంపు పొందుకుంటారో వాళ్ళందరూ కూడా తోటి సహోదరులు. వీళ్ళలో ఎవరికైనా సరే నువ్వు గనక తీర్పు తీర్చినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు సాక్షాత్తు ధర్మశాస్త్రం మీద తీర్పు తీరుస్తున్నావు. నువ్వు ఎవరినైనా సరే వ్యతిరేకంగా మాట్లాడావు అనుకో, నువ్వు మాట్లాడేది ఆ వ్యక్తి మీద కాదు, సాక్షాత్తు ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీవు ధర్మశాస్త్రంకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడువు కాక న్యాయము విధించువాడువైతివి. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునకు తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? చూడండి, నీవు ఎవడవు. ఇది కేవలం విశ్వాసం మాత్రమే వర్తిస్తుందా? కాపర్లకు వర్తించదా? పోనీ కాపర్లకు వర్తించకుండా ప్రవక్తలకు వర్తించిద్దా? ఏ వ్యక్తినన్నా పెట్టుకో, అందరికీ వర్తిస్తుంది. మరి సంఘ కాపురులుగా ఉన్నవాళ్ళు, సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు, ప్రవక్తలుగా ఉన్నవాళ్ళు తీర్పు తీర్చొచ్చా? తీర్చకూడదు. నీకేం తెలుసు నువ్వు తీర్పు తీస్తున్నావు? ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఆ సంఘటనను బట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది తెలుసుకొని దేవుడు యొక్క జ్ఞానముతో నువ్వు మాట్లాడాలి. అంతకు మించి ఒకడు తప్పు చేశాడు, ఒకడు ఒప్పు చేశాడు అని న్యాయము ప్రకారం నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు? నీ దృష్టిలో అది న్యాయం అనుకుంటున్నావేమో, కానీ దేవుడి దృష్టిలో అది న్యాయం అవ్వచ్చు, అలాగే అన్యాయం కూడా అవ్వచ్చు. కానీ దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో నువ్వు తెలుసుకోలేవుగా. సో నువ్వు తొందరపడి ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క విశ్వాసికి, ఏ ఒక్క సహోదరుడికి కూడా వ్యతిరేకముగా మాట్లాడమాకు, వ్యతిరేకంగా తీర్పు తీర్చమాకు. జాగ్రత్త. నువ్వు గనక వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా తీర్పు తీర్చినట్లయితే నువ్వు మాట్లాడింది తోటి సహోదరుతో కాదు, సాక్షాత్తు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. సాక్షాత్తు ధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా నువ్వు తీర్పు తీరుస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ధర్మశాస్త్రము లిఖింపజేసి ఉన్నాడు, ధర్మశాస్త్రమును జరిగింపజేయుచున్నాడు, న్యాయమును తీర్పును ఆయనే చేస్తూ ఉన్నాడు. ఆయన తప్ప సృష్టి యావత్తులో ఉన్న ఏ ఒక్క నరుడు కూడా తీర్పు తీర్చుటకు యోగ్యుడు కాదు, అర్హుడు కాదు. సో పరునకు తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? నేను విశ్వాసిని, నేను తీర్పు తీర్చగలను. నేను ప్రవక్తని, నేను తీర్పు తీర్చగలను. నేను సువార్తికుడిని, నేను తీర్పు తీర్చగలను. నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి, నేను తీర్పు తీర్చగలను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. పరునకు తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? దేవుడు సూటిగా ప్రశ్నించుచున్నాడు. నీవెవడవు? నువ్వెవడవే? ఎవరో అన్యుడు వచ్చేసి, లేకపోతే వ్యతిరేకత కలిగిన వాళ్ళు వచ్చేసి నీ బిడ్డల్ని అనరాని మాటలు మాట్లాడి అలా ఇలా అని నీ బిడ్డల యొక్క క్యారెక్టర్ మీద మాట్లాడుతున్నట్లయితే వెంటనే అంటావు, నా బిడ్డ, నువ్వెవడరా నా బిడ్డని అంటానికి? అని నువ్వు అంటావా అనవా? మనిషిగా ఉన్న నీకే ఇంత రోషం, ఇంత పౌరుషం వచ్చినట్లయితే స్వతంత్రం ఇవ్వటానికి, కనికరము చూపించటానికి, రక్షణ కలగజేయటానికి శరీరంలో యావత్తుగా ఉన్న ఆ యొక్క రక్తం మొత్తం చివరి బొట్టు వరకు దారపోసిన తండ్రి, కనికరపూర్ణుడు, న్యాయాధిపతిగా ఉన్న దేవుడు మనుషులందరి పట్ల పక్షపాతము లేకుండా ఉన్నాడు. ఆయన వాక్యానుసారంగా సూటిగా ప్రశ్నించుచున్నాడు. పరునకు తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడివి? నువ్వు సువార్తికుడువైనా, ప్రార్థనాపరుడువైనా, ప్రవక్తవైనా, స్వస్థత వరం కలిగిన వాడువైనా, ఈవెన్ నువ్వు అపోస్తుడుగా పేరుగాంచిన వాడువైనా సరే, ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ప్రకారము ఏ ఒక్క మనిషి సైతము తీర్పు తీర్చుటకు అర్హుడవు కాదు. నువ్వు ఎవడవి అని వాక్యం ప్రశ్నించుతున్నది. ప్రశ్నించుతున్న ఆ వాక్యానికి నువ్వు తిరిగి బదులువు. ప్రార్థన చేయాలన్నా సరే దేవుడి యొక్క కృపే, ప్రవచనం చెప్పాలన్నా దేవుడి యొక్క కృప, రక్షించాలన్నా దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సన్నిధిలో మోకరించాలన్నా ఆయన కృప, స్వస్థత ఇవ్వాలన్నా కృప, అపోస్తుడుగా పిలువబడాలన్నా సరే కృప, అపోస్తుడుగా ఏర్పాటు చేయబడాలన్నా
కృప. ఏది కావాలన్నా దేవుడి వల్లే జరుగుతుంది. అటువంటి దేవుడి యొక్క కృపతో కూడుకున్న వాక్యం ఏంటి? నీవు ఎవడవు? పరునకు తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవి? పరునుకు అంటే అటు ఎదురింటాడు పక్కింటాడుకి నేను తీర్పు తీర్చకూడదు, పక్క రాష్ట్రంలో ఉన్నవాడికి పక్క వీధిలో ఉన్నవాడికి నేను తీర్పు తీర్చచ్చు అన్నట్టు సిల్లిగా ఆలోచించమాకండి. పరుడికి అంటే నీ హృదయంలో ఎవరి మీద అయితే నువ్వు ఆపోజిట్గా ఆలోచిస్తావో ఆ రెండో వ్యక్తే పరుడు అవుతాడు. వాడు అన్యుడైనా సరే, వాడు విశ్వాసం అయినా సరే, దేవుణ్ణి ఎరిగిన వాడైనా సరే, దేవుణ్ణి ఎరగని వాడైనా సరే. ఓకే, నేనున్నా నా మధ్యలో ఎవరో ఒక గురించి ఆలోచించుకొని నేను కనుక తీర్పు తీర్చాను అనుకోండి, అది పాపం. కానీ నా ఎదురుగా ఉన్న వ్యక్తిది వాడు ప్రవర్తన బట్టి నేను తీర్పు తీర్చాను అనుకోండి, అది కూడా పాపమే. నాకు ఆలోచనలు అయినా సరే, ఫిజికల్గా నా ఎదురుకున్న వాడు ఎవరైనా సరే వాళ్ళ పట్ల నేను తీర్పు తీర్చకూడదు. ఒకవేళ నేను తీర్పు తీర్చినట్లయితే అది ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించినట్టు కాదు, కానీ ఏకంగా ధర్మశాస్త్రాన్ని కొట్టేసినట్టు. అది ఎంత ఘోరమైన పాపం ఆలోచించు. పరిశుద్ధాత్మని బాధ పెట్టినా కించపరిచినా వాళ్ళకి క్షమాపణ లేదు అని గ్రంథంలో రాసింది. అటువంటి ఘోరమైన హెచ్చరికతో కూడిన శ్రేష్టమైన గద్దింపుతో కూడిన వాక్యము ఖండితంగా చెప్తుంది. పరునకు తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు? నువ్వు ఎవడవు? నువ్వు ఎవడవు? నేను బాప్తిజం ఇచ్చా, వాళ్ళందరూ నా సొత్తు, సో నేను తీర్పు తీరుస్తా అంటానికి లేదు, అంటానికి లేదు. దీనికి ఇంకో వాక్యంలో రెఫరెన్స్లో ఇంకా కంటిన్యూగా 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగుడురి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చూడండి, ఫస్ట్ ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం మాట్లాడినట్లయితే ఒక సహోదరుడి మీద వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు నువ్వు మాట్లాడిన ఆ యొక్క వ్యతిరేకత కలిగిన మాటను బట్టి, తీర్పును బట్టి దేవుడు ఎంత గంభీరంగా గద్దించాడో చూడు, ఆలోచించు. అలాగే 5వ అధ్యాయంలో సనగటం అంటే ఏంది? సనగటం అంటే సనగటం అంటే ఎదుటివాడు గురించి లేదా పరుడు గురించి సనగటం. అట్ట చేశాడు, ఇట్ట చేశాడు, ఇట్ట చేశాడు, అట్ట చేశాడు అని చెప్పి 10 మందికి ఎంతమంది వస్తే అంతమందికి చెప్పటం, లేదా హృదయంలో కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మనసులో కూడా సనుక్కోవచ్చు. నోరంటూ తెరవకుండా ఎదుటి వ్యక్తి గురించి సనగవచ్చు. ఉదాహరణకి భార్య భర్తలు ఉన్నారు. భర్త ఆ భార్యని టార్చర్ చేయటం కానీ వాక్యానికి వ్యతిరేకంగా కూడా చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ భార్య పైకేమో భర్త పట్ల నవ్వుతూ ఉంది, మనసులోనేమో సనుక్కుంటుంది. అట్లా ఇట్లా వ్యతిరేకత ఇంత అట్ట అన్ని కాని భాషతో కాని విధముగా అనరాని మాటలు మనసు లోపల అనుకుంటూ సనుగుతూ ఉంది. అప్పుడు వాక్యం ఏం చెప్తుంది? జాగ్రత్త సుమి, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నీ హృదయం అనే వాకిట్లో దేవుడు న్యాయాధిపతిగా నిలబడి ఉన్నాడు. నీ సనగటంలో నుంచి వచ్చిన స్వరము హృదయం వెలుపులే దేవుడు నిలబడి ఉన్నాడు. ఆయన వింటాడబ్బా, జాగ్రత్త. ఆయన వింటాడు, జాగ్రత్త. సనగటానికి కూడా అంత ప్రమాదం ఉంది. ఓకే, నీకున్న కోపాన్ని బట్టు బాధపట్టు సనుగుతావేమో, ఇప్పుడు కూడా సనగం. మాకు ఎవరు ఎలా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా, సనిగినా, పాపం చేసినా సరే అది నువ్వైతే తెలిసి తెలియని జ్ఞానంతో దేవుడు క్షమించేస్తాడు. వాడు కంప్లీట్ పాపం చేశాడు కాబట్టి వాడికి ఆ శిక్ష, ఆ తీర్పు రావటం న్యాయమే. వాడు నాశనం అయిపోతాడు, వాడు చచ్చిపోతాడు, వాడు నన్ను అలా అన్నాడు, వాడు నన్ను ఇలా అన్నాడు అని చెప్పి నీకు కలిగిన అది అధికారం బట్టి నువ్వు మాట్లాడుతున్నావేమో. కానీ దేవుడు చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు. నువ్వెవడవి? అయ్యా, నేను అపోస్తులను, నేను నీ ద్వారా ప్రవక్తగా పిలవబడిన వాడును, నేను అనొచ్చు అని నువ్వు అంటావు తిరిగి దేవుడి దగ్గరికి. అయినా సరే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని నెరవేర్చుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవక్తవయ్యావు? నువ్వు ఎవడవి తీర్పు తీర్చడానికి అని నేను చెప్పా, అయినా సరే నువ్వు తీర్పు తీరుస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు అసలు ప్రవక్త ఎలా అవుతావు? తీర్పు తీర్చమాకు, నువ్వు ఎవడవి తీర్పు తీర్చడానికని నేను వాక్యంలో స్పష్టంగా యాకోబు రాసిన పత్రికలో చెప్పినా కూడా నువ్వు తీర్పు తీరుస్తున్నావే, అసలు నువ్వు సువార్తికుడు ఎలా అవుతావే? అది దేవుడు నిన్ను తిరిగి లెక్క అడుగుతాడు. ఆ లెక్కకి నువ్వు సమాధానం చెప్పగలవా? సో నీ మాట వ్యతిరేకంగా మాట్లాడాలంటే నోరు తెరిచి ఆ యొక్క స్వరం ద్వారా ఎదుటివాడు వింటాడు. ఓకే, అదే నువ్వు సనిగితే ఎదుటివాడు వినకుండా నీ యొక్క నోరు మూసుకొని
నువ్వు సనుగుతూ ఉంటావు. నువ్వు నోరు మూసుకొని సనుగుతున్నా సరే అది ఎంత ప్రమాదం అంటే, నీ యొక్క అంతరంగంలో, నీ యొక్క హృదయ వాకిట్లో దేవుడు నిలబడి ఉన్నాడు. సో నీ హృదయంలో ఆ యొక్క సనగటం స్టార్ట్ అయితే ఆయన వింటాడు. అది ఎంత ప్రమాదం, అది ఎంత ప్రమాదం. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సో సనగటం ఎక్కడైతే స్టార్ట్ అవుద్దో ఆ వాకిట్లోనే దేవుడు నిలబడ్డాడు. ఆయన నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండటం అంటే ఒక పని చేయాలి, అయినా సరే కూర్చునే ఉన్నాడు. 10 సార్లు చెప్పాడు, 100 సార్లు చెప్పాడు, కూర్చున్నానే ఉన్నాడు. ఆ సమయం ఒక గంట తర్వాత ఆ పని చేయడానికి ఇంకా ఆస్కారం లేదు. అప్పుడు నేనేమంటా, అరే ఎంతసేపు కూర్చుంటావురా, వెళ్ళి నిలబడి ఆ పని చేయ త్వరగా అంటానా అన్న. సో కూర్చుంటాం అంటే ఏంటి, ఆ పని చేయకుండా తిష్టగా కూర్చుంటాం. అదే నిలబడి ఉండటం అంటే ఆ పని చేయటానికి మనం ఒక ఇనిషియేట్ తీసుకున్నట్టు. కార్యరూపం దాల్చడానికి మొట్టమొదటి అడుగేంది, నిలబడి ఆ పని స్టార్ట్ చేయటం. సో న్యాయాధిపతి ఎక్కడున్నాడు, హృదయ వాకిట్లో, మనసు యొక్క వాకిట్లో నిలబడి రెడీగా ఉన్నాడు. దేవుడు రెడీగా ఉన్నాడు. ఆ టైంలో ఇట్లా సనుగుతూ వ్యతిరేకంగా సహోదరుల మీద, ఉదాహరణకి భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, అత్త, మామ, తోడబుట్టినాళ్ళు, రక్త సంబంధికులు, తోటి విశ్వాసులు, తోటి సంఘస్థులు, ప్లస్ అన్యులుగా ఉన్న వారిని సైతము నువ్వు గనక సనిగిన, గొనిగిన, వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు నీ మీద తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు ఎవడవి? దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు తిరిగి దేవుడికి బదులు ఇవ్వగలిగినంత జ్ఞాన చతుర్యము కలిగిన వాడివా? దేవుడి యొక్క కోపమును చల్లార్చగలిగిన వాడివా? దేవుడి యొక్క తీర్పుని నువ్వు జరగనీయకుండా అడ్డు పడగలవా? ఏ పాటి వాడివి నువ్వు? దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలించి చేయను గాక. ఆమేన్.